నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఈ నెల 24 నుండి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు. 24న తొలుత ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకున్న తర్వాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని పరిశీలించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. తెలుగుదేశం పరిపాలనలోనే పోలవరం ప్రాజెక్టు చేయడం జరిగిందంటూ స్పష్టం చేసిన రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 24 నుండి ప్రారంభం కానున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. వాస్తవానికి 19 నుండి సమావేశాలు జరగాల్సి ఉండగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండడంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. 24న ప్రొటెం స్పీకర్ను ఎన్నుకున్న తర్వాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో అన్నా క్యాంటీన్ భవనాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. మహాకూటమి ప్రభుత్వం నిర్ణయం ప్రకారం అన్నా క్యాంటీన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి సందర్శించారు. క్యాంటీన్ భవనాన్ని పరిశీలించి ప్రారంభించేందుకు కావలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు. అన్నా క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను రద్దు చేసిందన్నారు. వాటిని గ్రామ సచివాలయాలుగా మార్చిందన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు మళ్లీ అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఈ సచివాలయాన్ని తీసేయడం, మళ్ళీ దాన్ని పునర్నిర్మించడానికి కొంత ఎస్టిమేట్ చేశారు. ఆ ఎస్టిమేట్ కూడా వెంటనే రిలీజ్ చేపించి పూర్తి చేసి అతి త్వరగా మళ్ళీ ప్రజాహితం కోసం అన్నా క్యాంటీన్లు మళ్ళీ కలకల్లాడతాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకి కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడంలో భాగంగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మన 42, 43 డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ సందర్శించారు. త్వరితగతిన విత్ 10 రోజుల్లోనే ఎస్టిమేషన్ వేసాము. ఈ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి సారు ఆర్డర్ వేశాడు. అనుగుణంగానే 10-15 రోజుల్లో మొత్తం కూడా రిపేర్ చేయించేసి ప్రజలకి, పేద ప్రజలకి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఠా వర్క్స్ కానీ, హోల్సేల్ మార్కెట్ కానీ, ఐరన్ యార్డ్ మార్కెట్ కానీ ఈ ప్రాంతంలో 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 2 అన్నా క్యాంటీన్ కూడా పునరుద్ధరించేసి ప్రజలకు అందుబాటులో తెస్తాము. మళ్ళా ప్రతి మనిషికి పూటకి 5 రూపాయలేను, మిగతాదంతా కూడా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుంది. ఇవన్నీ కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పి ఈ మీడియా ముఖంగా మాజీ కార్పొరేట్ ఏర్పడడానికి నేను చెప్తున్నాను. అది తెలుగుదేశం పరిపాలనలో పోలవరం ప్రాజెక్టు చేయడం జరిగిందని రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభం ఎదుర్కొందని 7 మండలాలు ఇచ్చినందున ప్రాజెక్టు పనులు మొదలు పెట్టడం జరిగిందన్నారు.
గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి వేగవంతం చేస్తామన్నారు. మహాకూటమి పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పోలవరం పనులు వేగవంతం చేసి సకాలంలో పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలవరం డ్యాం నిర్మాణ పనులను ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ మంత్రి అధికారులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు పోలవరం ప్రాజెక్టును అంకితం చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభం ఎదుర్కొందని, అలాంటి సంక్షోభాలను అధిగమించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఒక పక్క బాధ ఆవేదన ఈ ప్రాజెక్ట్ చూస్తా ఉంటే ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాడిగా, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్టు ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో, ఎన్నికలైనాయి 2014లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖున నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ పర్వదినం నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన టీడీపీ మైనార్టీలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగినగర్ షాదిఖానా నందు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇస్లాంలో ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులతో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇస్లాంలో త్యాగం, దాన గుణాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది అని అన్నారు. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించు జరుపుకునే పండుగ ఈద్ అల్ అదా బక్రీద్ సమాన భావన పెంపొందిస్తుందన్నారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి ముస్లింల త్యాగానికి, సత్యానికి సూచికగా నిలిచిన బక్రీద్ నాడు మహమ్మద్ ప్రవక్త బోధించిన సమానత్వాన్ని, సహోదర భావాన్ని అందరూ పాటించాలని కోరుకుందామని బోండా ఉమా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కే జాన్బలి, నవనీతం సాంబశివరావు, అఫ్రోజ్, సలీం, ఎస్కే అన్వర్, నాగూర్, రహీం, సుబానీ, రసూల్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బక్రీద్ పర్వదిన సందర్భంగా మా మైనార్టీ సోదరులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా తెలుగుదేశం శ్రేణులు వారికి సంఘీభావంగా వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అల్లా ఆశీస్సులతో అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దానికి అల్లా ఆశీస్సులు ఉండాలి అని ప్రార్థనలు కూడా చేయమని మా మైనార్టీ సోదరులు కోరటం కూడా జరిగింది. ఏది ఏమైనా అందరం బాగుండాలి, అగ్రగామిగా రాష్ట్రం ముందుకెళ్ళాలి.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అల్లా ఆశీస్సులతో మంచి జరగాలని కోరుకుంటూ మా మైనార్టీ వర్గాలందరూ కూడా వ్యాపారాలు అలాగే పనులు అన్ని రకాలుగా ఈ కొత్త ప్రభుత్వంలో అన్నీ బాగుండాలని అందరూ కూడా హృదయపూర్వకంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెంట్రల్ నియోజకవర్గంలో ఈద్గాలో అన్ని ఏర్పాట్లు చేశాం. చక్కటి ప్రార్థనలు చేసుకున్నారు. అన్ని రకాలుగా కూడా వారికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహాకూటమి అభ్యర్థులకు ఘన విజయం సాధించడం జరిగిందని అందుకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి తెలిపారు. నగర ప్రజలపైన ఎలాంటి చెత్త పన్ను భారాలు ఉండవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నగరాభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు నగరంలో ఉన్న కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించినందుకు నగర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నగర పాలక సంస్థలోని టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో టీడీపీ కార్పొరేటర్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్ బాలా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ నగరపాలక సంస్థ అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, చంద్రబాబు సహకారంతో నగరాభివృద్ధిని వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కౌన్సిల్లో పాలకపక్షం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆ విధానాలు రద్దు చేయడం జరుగుతుందని చెప్పారు. నగర ప్రజలపై ఎలాంటి భారాలు లేని పరిపాలన మహాకూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, విజయవాడ నగర ప్రజలకు అందరూ కూడా పాదాభివందనాలు. మరి భారతదేశ చరిత్రలో లేని విధంగా 164 కూటమికి సీట్లు ఇచ్చిన ఘనత ఏపీ ప్రజలది. ముఖ్యంగా విజయవాడ నగరంలో కూడా ప్రజలందరూ కూడా మరి 3 అసెంబ్లీ స్థానాలు కానీ అలాగే పార్లమెంటు స్థానం కానీ మంచి మెజార్టీతో, ఘనమైన మెజార్టీతో విజయవాడ నగర ప్రజలు మంచి తీర్పునిచ్చారు కూటమి అభ్యర్థులకు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రజలు గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులెత్తుతుందని, అమరావతి, పోలవరం పూర్తవుతాయని, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే కూటమి అభ్యర్థులను గెలిపించాలి, పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఉండాలి, మరి బీజేపీ సపోర్టు ఉండాలి అని చెప్పి ప్రజలందరూ గుర్తించి నిలిపివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు కూడా మౌఖికంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థలో కమిషనర్ గారిని కూడా కలిసి మేము విజయవాడ నగరపాలక సంస్థలో మీరు చెత్త పన్ను కలెక్ట్ చేయొద్దని చెప్పి గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో మేము కార్పొరేటర్లుగా ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా కమిషనర్ గారిని కలిసి చెత్త పన్ను కమర్షియల్ కానివ్వండి, రెసిడెన్షియల్ కానివ్వండి 2 కూడా వసూలు చేయడానికి వీల్లేదు, 2 ఆఫ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా దానికి అంగీకరించడం జరిగింది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక 10 రోజులు బట్టి చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అంత ఆనందపడటానికి, అంత సంతోషపడటానికి కారణం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 52 రోజులు చంద్రబాబు నాయుడు గారిని లోపలేయటం, అక్కడి నుంచే నూజివీడు పట్టణంలోని పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మంత్రి కొలుసు పార్థసారథి ఫ్లెక్సీకి నిప్పంటించారు. ఆదివారం రాత్రి పార్థసారథి నూజివీడులో పర్యటించిన అనంతరం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ఇది అల్లరి ముకల పన లేక కావాలనే ఫ్లెక్సీని కాల్చారా అనే సమాచారం తెలియాల్సి ఉంది. విజయవాడలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా కానిస్టేబుల్ ను బెదిరించి పర్సు, సెల్ ఫోన్ ను చోరీ చేశారు. తెలంగాణకు చెందిన కానిస్టేబుల్ శ్రీను విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి వచ్చి వేరే వాళ్లకు ఫోన్ చేసుకోవాలని శ్రీనును కోరాడు. శ్రీను దుర్గగుడి ఎటు వెళ్ళాలి అని అడ్రస్ అడగగా తాము దింపుతాము అని చెప్పి 2 యువకులు ఎక్కించుకొని
సెల్ ఫోన్, పర్సును దొంగిలించి పరారయ్యారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్న రాజగోపురం వద్ద ఆలయ ఈవో కెఎస్ రామారావు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వీరికి వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం అందచేయగా ఈవో అమ్మవారి ప్రసాదంలో శేషవస్త్రము, చిత్రపటము అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ కనకదుర్గమ్మ మా అందరినీ చల్లటి చూపులతో ఈరోజు రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రానికి వరంగా అందించింది ఆ మహాతల్లి. ఈరోజు 5 సంవత్సరాలుగా ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో అందరికీ తెలుసు. ఆ కష్టాల నుంచి విముక్తి తీసుకొచ్చిన ఆ దేవదేవికి ఎన్ని మొక్కులు మొక్కుకున్నా మాకు తక్కువే. కాబట్టి ఆ తల్లికి ఈ రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచాలని, వర్షాలు రావాలని, పంటలు సరిగా పండాలని, అందరినీ క్షేమంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి ఆ భగవంతుడితో పాటు మాకు దైవ సమానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడూ నిత్యం ఆయురారోగ్యాలతో ఉంచాలని, ఆయనకి ఎల్లవేళలా సేవ చేయడానికి భగవంతుడు ఒక ఎక్కువ శక్తి ఇవ్వాలని, అలాగే ఆయన అడుగుజాడలో నడవడానికి మాకు కూడా ఆ స్ఫూర్తి శక్తి అందించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు మాజీ కార్పొరేటర్ నందేపు జగదీష్ అక్రమ కట్టడాలను కూల్చివేస్తే ఆ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే మీద రుద్దాలని చూడడం అవివేకమంటూ టీడీపీ నేతలు పేర్కొన్నారు. 70,000 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమపై బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలంటూ నందేపు జగదీష్ కు వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్ మాజీ కార్పొరేటర్ నందీప్ జగదీష్ కు చెందిన భవనాలను కూల్చివేసిన ఘటనకు సంబంధించిన విషయాన్ని రాజకీయం చేయాలనుకోవడం దారుణమని టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ నేతలు నందెపు జగదీష్ తమ ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్గా పనిచేస్తూనే కోవట్గా తమ పార్టీకి
సంబంధించిన విషయాలన్నిటినీ వైఎస్ఆర్సీపీకి చేరవేసేవాడని గుర్తు చేశారు. దాని తాలూకా అక్రమంగా సంపాదించిన సంపాదనతో కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా భవనాలు కట్టడం జరిగిందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను నిన్న బీఎంసీ అధికారులు ధ్వంసం చేయడంతో తన అవినీతి అక్రమ బాగోతాలు ఎక్కడ బయటకు వస్తాయోనని ఆందోళనతో సెంట్రల్ ఎమ్మెల్యే తనపై కక్ష సాధింపు ధోరణికి అవలంబిస్తున్నారంటూ తప్పుడు అభియోగాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ భవనాల కూల్చివేతకు టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. అందరికీ జైభీం. నేను బెజ్జం జైపల్లి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రకాష్ నగర్ చెందిన నంజబ్ జగదీష్ అనే మాజీ కార్పొరేటరు అతను అక్రమంగా కట్టిన కట్టడాలను ప్రభుత్వం వారు నిన్న కూల్చడం జరిగింది. దానికి నిరసనగా అతను బోండా ఉమామహేశ్వరరావు గారు కక్షపూరితంగా నా మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పి అసలు నిరసన తెలియజేస్తూ ఆ కొట్ల దగ్గరకు వచ్చి శిరోమండనం చేసుకొని స్వయంగా నిరసన చేస్తున్నానని చెప్పి జనాలను మభ్యపెట్టే రీతిలో ఇవాళ ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ నందెప్ జగదీష్ అనే అతని వ్యక్తి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉండి కోవర్ట్గా పనిచేసి వైసీపీ పార్టీ రాగానే అధికారంలో రాగానే వాళ్ళతో చేతులు గడిపి అనేకమైన అక్రమాలు చేసి డబ్బు కూడా పెట్టి అక్రమ కట్టడాలు కడితే నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అవినీతి అధికారుల అండతో వాటిని అలా కొనసాగించాడు. వాడు సెంట్రల్ లీగల్ సెల్ ఇన్ఛార్జిని చూశారు మీరు. 2 రోజుల క్రితం జగదీష్ సంబంధించినటువంటి అక్రమ కట్టడాలని కూల్చింది కార్పొరేషన్ అధికారులు. దానికి బోండా గారికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే నందెప్ జగదీష్ ఎస్సీ కులసుడు అయినప్పటికీ 62వ డివిజన్లో ఒక ఓసీ డివిజన్లోనే అతను సీట్ ఇప్పించి దగ్గర ఉండి సొంత బ్రదర్లాగా గెలిపించుకున్న వ్యక్తిని 2019లో వెన్నుపోటు కాదు ఎదరపోటే పొడిచి అన్యాయానికి తెరదీశాడు. అలాంటి వాడిని ఏం చేయాలి మీరే చెప్పండి. ఎందుకంటే ఒకవేళ ఇల్లు కనుక అక్రమంగా కూల్చినట్టయితే దానికి సంబంధించి అతను న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు. యాచక వృత్తితో గడించిన సంపదతో దాతగా మారి ముత్యాలంపాడు బాబా మందిరంతో పాటుగా నగరంలోని పలు దేవాలయాలకు విరాళాలు అందించి ఆధ్యాత్మిక జీవితానికి అర్థం చూపిన యాచకుడు యాదిరెడ్డి నిన్న మృతి చెందారు. వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకాల మరణం చెందిన యాదిరెడ్డి మరణం పట్ల సత్యనారాయణపురం వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాబా మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డితో పాటుగా పలువురు యాదిరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ బాబా వారిని వేడుకున్నారు. యాచకుడే దాతగా మారిన ఘటన విజయవాడలో చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముత్యాలంపాడు సిరిడి సాయిబాబా మందిరం ప్రాంగణం వద్ద యాచక వృత్తితో జీవనం కొనసాగిస్తూ ఆర్జించిన సంపదను తిరిగి దైవ కార్యక్రమాలకే వినియోగించి దైవం పట్ల తనకున్న చిత్తశుద్ధిని ఎన్నడో నిరూపించుకున్నారు యాచకుడు యాదిరెడ్డి. లక్షల రూపాయల నగదును భారీ విరాళాలుగా అందచేసి బాబా మందిరంతో పాటు నగరంలోని పలు దేవాలయాలకు తన వంతు సేవలందించారు. అయితే ఇటీవల వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యాదిరెడ్డి నిన్న కాలధర్మం చెందారు. యాదిరెడ్డి మరణ వార్త తెలుసుకున్న బాబా భక్తులు సత్యనారాయణపురం వాసులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముత్యాలంపాడు బాబా మందిరం గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ పూనూరి గౌతమ్ రెడ్డితో పాటు మందిర ప్రతినిధులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మందిరం గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, కార్యదర్శి కుంచెనపల్లి శ్రీహరితో పాటు పలువురు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రజాసేవలు అందించడం పరిపాటేనని, అయితే యాచకుడిగా తన వృత్తి కొనసాగిస్తూ ఆ వృత్తిలో సంపాదించిన సొమ్మును మరలా దైవ కార్యక్రమాలకే వినియోగించడం యాదిరెడ్డికే దక్కిందన్నారు. యాచక వృత్తితో తను ఆర్జించిన సంపదనంతా బాబా వారికి వివిధ కార్యక్రమాల నిమిత్తం లక్షల రూపాయల నగదును బహుకరించిన సంఘటనలు అనేకమన్నారు. యాదిరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని బాబా వారిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయన అంతిమ యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెలిసినటువంటి ఒక యాచకుడు, వృత్తిరీత్యా యాచకుడు అయినప్పటికీ కూడా యాచక వృత్తి ద్వారా యాదిరెడ్డి సంపాదించినటువంటి మొత్తం సొమ్ము అంతటినీ కూడా బాబా గారికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. బాబా గారితో పాటు గ్రామ దేవతలకి వెండి కవచాలు తయారు చేయించడం,
రాముని వారికి, సీతాదేవికి, లక్ష్మణునికి వెండి కవచాలు తయారు చేయించడం, ఇదిగాక ₹1,00,000 వరకు డైరెక్ట్గా అమ్మవారికి గుడికి అందజేయటం అనేటువంటి జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, బాబా గుడి ముందే యాచకుర్తి నిర్వహిస్తున్నటువంటి యాదిరెడ్డి అనేటువంటి ఆయన ఈ బాబా మందిరానికే సుమారు 10 లక్షల వరకు కూడా అనేక రకాలైనటువంటి సేవలు అందజేయడానికి, ముఖ్యంగా గోశాల నిర్మించడానికి పూర్తి సహాయం అందించడం, అదేవిధంగా ఉండేటువంటి విగ్రహాలకు, బాబా విగ్రహాలకు కానీ ఇతరత్ర వాటన్నిటికీ కూడా ధన సహాయం చేయటం, నారికేళ అభిషేకం చేసినప్పుడు 1,00,000 నారికేళాలతో అభిషేకం చేసినప్పుడు ₹1,00,000 ఇవ్వటం, 1,00,000 కిలోల బియ్యంతో అభిషేకం చేస్తే బాబా గారికి దానికి ఒక 1,00,000-2 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం, ఈ రకంగా ఆల్మోస్ట్ ఆల్ 10 లక్షల వరకు కూడా ఈ బాబా గుడికే వెచ్చించడం జరిగింది. బాబాను నమ్ముకున్నటువంటి పద్ధతిలో ఈయన చేసినటువంటి సేవ అనితరమైనటువంటిది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఛానల్స్లోనూ కూడా ఈయన యొక్క దాతృత్వాన్ని, ఈయన యొక్క గొప్పతనాన్ని, ఎంత యాచక వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి దాన్ని యావత్తు కూడా దానం చేసేటువంటి గుణం ఉండేటువంటి పెద్ద మనసుగా కీర్తింపబడినటువంటి ఆయన బాబా గారి ఆశీస్సులు పూర్తిగా ఉండి, బాబా గారి యొక్క మహాప్రస్థానంలోనే ఈ రోజున ఆయన అంతిమ యాత్ర తీసుకువెళ్ళటువంటి జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈ నెల 24 నుండి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు. 24న తొలుత ప్రొటెం స్పీకర్ను ఎన్నుకున్న తరువాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని పరిశీలించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. తెలుగుదేశం పరిపాలనలోనే పోలవరం ప్రాజెక్టు చేయడం జరిగిందంటూ స్పష్టం చేసిన రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.